శ్రీహరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సాగర్ లో ఆకట్టుకున్న ఇంద్రధనస్సు. ఖమ్మం జిల్లాలో భర్తను చితకబాదిన భార్య. ఈ అప్డేట్స్ అన్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు ఎంజాయ్ చేశారని ఆరోపించారు. పనులు, పథకాలు, పదవులు అమ్ముకొని అన్ని రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కానీ ఎక్కడైనా కడియం శ్రీహరి ఒక పదవి, ఒక పని అమ్ముకున్నారా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఎప్పుడైనా రూపాయి లంచం తీసుకున్నారా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి అంటే అభివృద్ధి, నీతి, నిజాయితీ అని ప్రజలకు గుర్తు చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరైన వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు బాగుపడతాయన్నారు కడియం శ్రీహరి. వైసీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటివారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్ గా తీసుకుని నిలబడాలని, వైసీపీని ప్రజాపక్షమని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే పార్టీలోని లోపాలు సరిదిద్దుకుని సమన్వయంతో ముందుకు వెళ్లాలని, పార్టీ ఓనర్షిప్ మెకానిజం అనేది నిరంతరం నడుస్తుండాలి అన్నారు. ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు పర్యాటకుల కేరింతలు నాగార్జున సాగర్ లో కనువిందు చేస్తున్నాయి. ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరద ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దాంతో నాగార్జున సాగర్ పరిసరాలు సందడిగా మారాయి. వారం రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలోనే నాగార్జున సాగర్ డ్యాం వద్ద కృష్ణమ్మ పరవళ్ల మధ్య ఏర్పడిన ఇంద్రధనస్సు పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. నాగార్జున సాగర్ లో ఇంద్రధనస్సు వెల్లివిరిసింది. ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్లు చాలవంటూ ప్రకృతి ప్రేమికులు ఇంద్రధనస్సు అందాలను వారి మొబైల్స్ లో బంధించారు.